సుబ్రహ్మణ్య షష్ఠి గురించి తెలుసుకుందాం. సుబ్రహ్మణ్య షష్ఠి చాలామంది చేస్తుంటారు. మన సైడ్ తక్కువ, కానీ తమిళనాడులో ఎక్కువగా చేస్తారన్నమాట. తంజావూరు సమీపంలో నివసించే వాళ్ళు ఎక్కువగా చేస్తుంటారు సుబ్రహ్మణ్య షష్ఠి. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి అంటే మన మహిమాన్వితుడు మయూర వాహనుడు అయిన సుబ్రహ్మణ్య స్వామి గురించి, తేజస్వరూపుడు, కరుణాసముద్రుడు, శివపార్వతుల శక్తి సపత్తులు పులిని పుచ్చుకున్న కార్తికేయుడు అనమాట. దశ దిశల అజ్ఞాన తిమిరాన్ని హరించి షణ్ముఖుడిగా పూజలు అందుకున్నవాడే ఈ కుమారస్వామి. ఆ పేరు పెట్టింది కూడా కార్తికేయుడు అనమాట. అగస్త్యులే కుమారస్వామికి. దీని గురించి కథ వస్తే చూద్దాం. ఈ కుమారస్వామి గురించి తెలుసుకోవాలంటే కార్తికేయుడు తమిళనాడు కుమారస్వామికి కావడి మొక్కులు కూడా చేస్తారనమాట. ఇది కుమారస్వామి తారకాసుని సంహరించేందుకు అవతరించిన కుమారస్వామి ఆరోగ్య దేవుడు కూడాను. దేవసేనకు దేవతాశక్తులకు అధినాయకుడు కుమారస్వామి. అందుకే షణ్ముఖ భావరాజంతో సర్వదేవతల అనుగ్రహము భక్తులపై ప్రసరిస్తుంది. బెల్వదళాలు తెల్లజిల్లేడుతో పూజిస్తే కుమారస్వామి ప్రసన్నుడవుతాడని, అంటే బెల్వదళాలు తెల్లజిల్లేడుతో పూజిస్తే కుమారస్వామి ప్రసన్నుడవుతాడని, స్వామి కటాక్షం గ్రహ బాధలు తొలగిపోతాయని నమ్ముతారు. తెలుగునాట కుమారస్వామిని సర్పాకారంలో కూడా పూజించడం ఆచారం. తమిళనాడు కుమారస్వామికి కావడి మొక్కులు సమర్పిస్తారు. నెమలికలు, వెదురు దెబ్బలు, పూలు అలంకరించిన కావడిలతో స్వామిని దర్శిస్తారు. అక్కడ కావడికి కావాడి అంటారు. అంటే శరణాగతులైన మమ్మల్ని రక్షించు అని అర్థం. ఆహాన్ని వదిలి శరణ వేయడమే కావడి సేవ పరమార్థం. తమిళనాడులో ఎక్కువ చేస్తుంటారు కావడి సేవ. ఇప్పుడు దీని గురించి చూస్తే తంజావూరు సమీపంలో నివసించే పరమ ధార్మికురాలు రామస్వామి దీక్షితులు అనమాట. సుబ్బమ్మలకు పెళ్ళి 7 గడుస్తున్న సంతానం కలగలేదన్నమాట. శివభక్తుల నా దంపతులు ఒక సిద్ధ పురుషుడి సూచన మేరకు దగ్గరలోని వైద్యనాథ క్షేత్రాన్ని సందర్శించారు. భౌతిక వ్యాధులే కాక భవరోగాలకు వైద్యుడైన ఈశ్వరుని ప్రార్థించారు. ఆలయానికి అనుబంధంగా ఉన్న ముత్తు కుమారస్వామి కోవిలలో పూజలు నిర్వహించారు. 40 రోజుల పాటు కుమారస్వామిని ధ్యానిస్తూ ఆలయ ప్రాంగణంలో నిష్ఠగా గడిపారు. ఫలితంగా అసాధారణ ప్రభావితమైన పుత్రుడు జన్మించాడు. కుమారస్వామి వరప్రసాదం కలిగిన ఆ కుమారుడే కర్ణాటక సంగీత మూర్తిత్రయంలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితులు. ఈ విధంగా ముత్తుస్వామి దీక్షితులు కుమారస్వామి వరప్రసాదిగా అంటారన్నమాట. కర్ణాటక సంగీత మూర్తిత్రయంలో ముత్తుస్వామి దీక్షితులు ఒకరు. కుమారస్వామి భక్తుల అభిష్టాలకు తీర్చే దయామూడని భక్తులు విశ్వాసం అన్నమాట. కార్తికేయుని కీర్తించడానికి ముత్తుస్వామి దీక్షితులు తిరుత్తని క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్యాయ నమస్తే నమస్తే, మనసిజ కోటి కోటి, లావణ్యాయ దివ్య శరణాయ వంటి కీర్తనలతోటి 40 రోజుల పాటు స్వరాంజలి ఘటించారు. కుమారస్వామిని కీర్తించారు 40 రోజుల పాటు. ఆ తర్వాత తన సంగీత ప్రస్థానాన్ని శ్రీకారం చుట్టారన్నమాట. ఆదిశంకరుల ఆరాధన అందుకున్న మూర్తిభవించిన బ్రహ్మజ్ఞానం తనకు బ్రహ్మతత్వం ప్రబోధించిన కుమారస్వామిని అగస్త్య మహర్షి సుబ్రహ్మణ్యుడని సంబోధించుడు ఆ పేరు స్థిరపడింది. అలాగే తాత్విక శాస్త్రంలో ఆ స్వామి కుండలిని శక్తిని ప్రతీక. అందుకని కుండలిని అంటే పాము అని కుమారస్వామి మయూర వాహనుడు అంటారు. నెమలి ప్రాణం లేదా ఓంకారాన్ని చిహ్నం శ్రవణాన్ని అధిష్ఠించి స్కందుడయ్యాడు. సేనాధిపతుల్లో స్కందుడిని నేను అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ప్రకటించిన విశేషం. జ్ఞానము, వైరాగ్యము, భక్తి, శక్తి, యశస్సు, ఐశ్వర్యము, దైవత్వాలకు ప్రత్యేకంగా 6 ముఖాలతో షణ్ముఖుడు మేలుకొలువును మూలమైన కోడి అంటే కుక్కుటాన్ని ధ్వజంగా కలిగి కుక్కుట ధ్వజుడేటమాట. కార్తికేయుని ఆరాధిస్తే పాపమాదిక ప్రాపంచిక జ్ఞానం కొదవ ఉండదని, సుబ్రహ్మణ్యుడు కొలువైన మనోహర క్షేత్రం తమిళనాడుని తిరుచుందునందులని పరివ్రాజిక సన్యాసిగా ఆదిశంకరాచార్యులు ఒకసారి కార్తికేయుని దర్శించి అంటూ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము అసుగా పలికారని చెప్తారన్నమాట. నెమలిని అధిష్ఠించిన వాడు తత్వజ్ఞానాన్ని నిగూఢ వ్యాఖ్యను కలిగినవాడు, మనోహర దేహం కలవాడు, మహాత్ముడి చిత్తంలో
వహించినవాడు, బ్రహ్మజ్ఞాన ఆరాధనను అందించుకునేవారు, వేదాన్ని స్తుతించేవాడు, సాక్షాత్ మహాదేవుడి పుత్రుడైన లోకాన్ని సవాలించే సుబ్రహ్మణ్య స్వామిని సేవిస్తారు. అందుకనే ఈ అనే సముద్రమంతటి సంసారాన్ని దాటించగలమని అభయ ఇవ్వమని స్వామివారిని సాగర తీరంలో కొలువయ్యారని ఆదిశంకులు కూడా చెప్పారన్నమాట. చెప్పినట్టు ఈ క్షేత్రం ఎంతో మహిమనీయమైనది. ఆయన క్షేత్రం ఉంది కదా, అది చాలా మహిమానీయమైనది. అదే తిరుచెందూరు. ఉదాహరణకు సునామీ వల్ల తీరంలోని ప్రాంతాలు కొట్టుకుపోయిన తిరుచెందూరు సుబ్రహ్మణ్య క్షేత్రం సమీపంలో మాత్రం సముద్రం మైళ్ళ దూరం వెనక్కి వెళ్ళింది. ఈ విధంగా చాలా ప్రసిద్ధి చెందిన వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం. అందుకే సుబ్రహ్మణ్య షష్ఠి ఇక్కడ జరుపుకుంటారు అందరూ. చాలామందికి తెలియదు విషయం. తారకాసు పంచరామాల్లో ఆయన అనుగ్రహమే. తారకాసుని కార్తికేయుడు సంహరించాక ఆ రాక్షసుడి కంఠంలోని అమృత రంగు 5 ఖండాలే పంచరామాలుగా ప్రసిద్ధిమయ్యాయన్నమాట. అలా అమరావతిలో అమరేశ్వరుడిగా, ద్రాక్షారంలో భీమేశ్వరుడిగా, సామర్లకోటలో కుమార భీమేశ్వరుడిగా, పాలకొల్లో క్షీరరామంలో క్షీరరామానంగలేశ్వరుడిగా, భీమవరంలో సోమరామంలో సోమేశ్వరుడిగా పార్వతీశుడు పూజలు అందుకుంటున్నారు అన్నమాట. పంచరామాలు అంటే అమరావతిలో అమరేశ్వరుడు, ద్రాక్షారంలో భీమేశ్వరుడు, సామర్లకోటలో కుమార భీమేశ్వరుడిగా, పాలకొల్లో క్షీరరామలింగేశ్వరుడిగా, భీమవరంలో సోమేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నారు. తమిళనాడులోని తిరుప్పరకుండ్రం, తిరుచెందూరు, పళని, స్వామిమలై, తిరుత్తని, పలమందిర చోళ క్షేత్రాలు కొలువుదీరి ఉన్నాడు. తెలుగునాట మోపీదేవి, కర్ణాటకలోని కుక్కి క్షేత్రము సుబ్రహ్మణ్యుడి ఆరాధనతో అజరామే బాసిల్లుతున్నాయి. తమిళనాడులో మోపీదేవి ఒకటి, కర్ణాటకలోని కుక్కి క్షేత్రము ఉన్నాయన్నమాట. అలాగే మన దగ్గర పంచరామాలు. అలాగే తమిళనాడులోనైతే తిరుప్పరకుండ్రము, తిరుచెందూరు, పళని, స్వామిమలై, తిరుత్తని, పలమందిర చోళ క్షేత్రాలు ఉన్నాయన్నమాట. కుమారస్వామి ఆరంభించింది మార్గశిర శుద్ధ షష్ఠి ధనిష్ట నక్షత్ర వృక్షికి లగ్నం తెల్లవారుజామున అని పురాణాలు స్పష్టం చేశాయి. తారకా షష్ఠి రోజున అంతమొందించడం మరింత విశేషం అన్నమాట. అందుకని కుమార షష్ఠి ఈ రోజున జరుపుకుంటారు అన్నమాట. అదేంటంటే కుమార షష్ఠిని ఇప్పుడు జరుపుకుని మార్గశిర శుద్ధ షష్ఠి ధనిష్ట నక్షత్రయుక్త వృక్షక లగ్నం తెల్లవారుజామున కుమారస్వామి జన్మించారు కాబట్టి అక్కడ కుమార షష్ఠి జరుపుకుంటారు. ఈ షష్ఠి రోజునే కుమారస్వామి తారకాసుని వధించారన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.